హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అన్నమాట. పులుగుండు ట్రెక్కింగ్ వెళ్తున్నాం. మీరు కావాలంటే మీరు జస్ట్ గూగుల్లో పులుగుండు అని టైప్ చేయండి, ఫుల్ ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి రీసెంట్ టైంలో చాలా వైరల్ అయింది. మా ఊర్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ అన్నమాట. సో మీకు కావాలంటే జస్ట్ గూగుల్లో పులుగుండు అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న కొండ, ఆ కొండ పైకే మేము వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో కింద ఒక టెంపుల్ ఉంది, ఆ పులుగుండు కొండ పైన ఒక టెంపుల్ ఉంది. సో ఈ రెండు దర్శనం చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే కింద ఉన్న టెంపుల్ దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సంక్రాంతికి పులుగుండు జాతర అనేసి చేస్తారు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ షాప్స్ అన్ని కూడా ఈ సంక్రాంతి టైంలోనే పెడతారు. యూజువల్ గా జస్ట్ మనం వచ్చి దర్శనం చేసుకోవచ్చు అంతే. బట్ ఈ సంక్రాంతి టైంలో ఏమంటే ఫుల్ జాతర లాగా ఉంటుంది కాబట్టి చాలా పక్క ఊర్లో అంతా వచ్చేసి ఫుల్ రష్ గా ఉంటుంది. ఇప్పుడు చూస్తే కొంచెం తక్కువ ఉన్నారు. మీరు అక్కడ పోలీసులు చూస్తేనే అర్థమైపోవచ్చు ఎంత రష్ ఉండబోతుంది అనేసి. సో 3 o'clock నుంచి అయితే అసలు చాలా సందు కూడా ఉండరు, అంత రష్ ఉంటారు. సో ఆ టైంలో ట్రెక్కింగ్ చేయడం చాలా డిఫికల్ట్ అనేసి మేమేమంటే మార్నింగ్ 11 o'clock వచ్చేసాము. సో ఈ టైంలో పైకి ఎక్కితే సేఫ్ అన్నమాట. ఈవినింగ్ ఏంటంటే తోసుకొని పోతారు కాబట్టి అక్కడ చాలా డేంజరస్ ప్లేస్ అక్కడ. సో నేను మీకు అవన్నీ చూపించేస్తాను. దానికంటే ముందు ఇక్కడ ఏంటంటే దర్శనానికి వెళ్తున్నాము. కింద టెంపుల్ ఉందని చెప్పాను కదా, అక్కడ దర్శనానికి వెళ్తున్నాం. ఇంకా పూలు, కాయ, కర్పూరం అవన్నీ తీసుకునేసాము. పక్కనే ఒక చిన్న బావి ఉంటే చూపిస్తున్నాను. సో ఈ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి రావాలంటే ఒక దర్శనం టికెట్ తీసుకొని లోపలికి రావాలా. సో ఇదంతా పాతకాలపు టెంపుల్ వ్యూ అన్నమాట. చాలా గృహలో లోపలికి వెళ్ళి దేవుని చూడాలన్నా చాలా బాగుంటుంది, యూనిక్ గా ఉంటుంది. చిన్న అంటే గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. సో అప్పటి కాలపు కాబట్టి చాలా ఒక గృహలోకి వెళ్ళినట్టే ఫీల్ వస్తుంది అన్నమాట. ఇంకా దర్శనం చేసుకునేసి ప్రసాదం తీసుకొని బయట వచ్చేసాము. అక్కడ పెరుగన్నం ఇచ్చారు, ఎంత టేస్ట్ ఉందో అసలు. కర్డ్ రైస్ అన్నమాట, చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకుని బయట అవుట్ సైడ్ వచ్చేటప్పుడు ఈ కొండ సందులో వెళ్తే అక్కడ ఒక గుడి ఉందన్నమాట. పిన్ని అక్కడ వెళ్ళింది కదా, సో ఇంకా అందరినీ పిలుస్తున్నాను. ఇది కొంచెం యూనిక్ గా ఉంది, ఇక్కడ ఒక వీడియో తీసుకుందాం రండి అనేసి. సో ఎంత బాగా తీసుకున్నామంటే ఫస్ట్ నేను వెళ్ళాను, నెక్స్ట్ మా అత్త కూతురు హర్షిత అనేసి, తర్వాత పిన్ని వీడియోలోకి వచ్చింది, తర్వాత కీతు, నెక్స్ట్ మమ్మీ డాడీ ఒకరికొకరు కెమెరా చేంజ్ చేసుకుంటూ అందరూ ఫ్రేమ్ లోకి అయితే వచ్చాము. బాగా అనిపించింది అనమాట నాకు. సో ఇక్కడ దర్శనం చేసుకునేసిన తర్వాత అయితే మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేస్తాము పులుగుండు ఎక్కడానికి. సో అక్కడ ఏంటంటే మీరు వచ్చేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకొని రండి. సో ఏంటంటే అంటే ఇండివిజువల్ గా ఇద్దరు అట్లా రావద్దండి. వచ్చేడుగా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో రండి, సేఫ్ గా మంచి షూస్ వేసుకొని. సో చాలా సేఫ్ గా స్లోగా వెళ్ళాలన్నమాట. మనం ఫాస్ట్ గా వెళ్తే అక్కడ స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి, అంతా రాళ్లే ఉంటాయి అక్కడ. సో అన్ని ప్రికాషన్స్ తీసుకొని రండి. మీకు ఇప్పుడు జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం రావాలంటే చాలా బాగుంటుంది అనమాట. చూపించేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక టెంకాయ తీసుకున్నాము కదా, టెంకాయ కోత వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది, అదే ఇక్కడ చూపిస్తున్నాను. సో పులుగుండు ఎక్కేటప్పుడు ఏంటంటే హాఫ్ రూట్ వరకు మనకి సేఫ్ గానే ఉంటుంది, అంతగా ఏం అనిపించదు. కానీ ఎక్కువ కష్టం ఎక్కేదానికి, గ్యాప్ రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆడెక్కేటప్పుడు చాలా కష్టము, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఈజీగా, ఫాస్ట్ గా, అంత ఎక్కువ ఉంటుంది అనమాట. హాఫ్ రూట్ తర్వాత చాలా డేంజర్ అసలు. అక్కడ కమ్మి పైనే పోవాలి పైకి. ఇంకా అమ్మ కొంచెం స్నాక్స్ అవి ఇవి కొంచెం ఫుడ్ కూడా తెచ్చాము బ్యాగ్ లో పెట్టుకొని. అక్కడ ఎక్కడన్నా హాఫ్ రూట్ లో తినేసి కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేసి. ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇయ్యను, మీకు అలాగే రా క్లిప్స్ చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ రియల్ గా అక్కడ ఏం మాట్లాడడం ఏమనేసి అంతా అక్కడ మీకు బాగుంటుంది అనమాట. వీడియో అయితే ఇలాగా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ వాచింగ్. ఈడన్నా చూడండి కూర్చునే దానికంటే వాళ్ళకి ఎక్కే కాదంటే ఈడే కూర్చునేస్తారు. సరే కూర్చోమ్మా, వెనక్కి తిరిగి కూర్చొని అట్ట.
ఇంకా ఉన్నాయి ఇది అక్క ఇది పైకి చూడా ఇచ్చుడు నీళ్ళు కావాలంటే ఆడున్నది ఎక్కడ ఉంది నాయనకి రమ్మని చెప్పు అంటే ఏం చేసింది ఆమె పోయి ఆడు కొనుక్కునింది జయలక్ష్మి ఉంది కదా వచ్చింది కదా మా ఎత్త కూతురు అనేసి మళ్ళీ మగ్గోళ్ళ అత్త కుమారి ఇవన్నీ కొనుక్కునిందంట ఆమె కొనుక్కునింది దగ్గర కూర్చునిందంట వాన వస్తా ఉందనేసి ఇంకా అమ్మ చెప్పే స్టోరీ నేను కంటిన్యూ చేస్తాను. సో వాళ్ళ ఊర్లో అన్నమాట పాతకాలపు అప్పుడు అమ్మ చిన్న వాళ్ళ టైంలో వాళ్ళు వర్షం వస్తుంటే ఇట్లా గుండ్ల కింద అయితే ఉండేవాళ్ళంతా వర్షం వచ్చేటప్పుడు. సో ఆ గుండు కింద మన్ను కరిగి వానకి ఆ గుండు అయితే ఆమె పైన దొల్లుకునేసిందంట. సో అప్పుడు డైరెక్ట్ గా చూసారంటే వీళ్ళు ఈ గుండుకి ఈ పక్క వీళ్ళు ఉన్నారంటే గుండుకి ఆ పక్క ఆమె ఒకటి పనుకొని ఉంటే ఆ గుండు ఆమె పైన బాగా తిరిగేసింది అనమాట. సో అది చెప్తూ ఉంది అమ్మ. నాకైతే జిల్లనింది. డాడీ పడుకొని ఉంటే కదా నువ్వు లేసి వచ్చే బయట అనేసి అన్నాము. అసలు హాఫ్ రూట్ కి అయితే రీచ్ అయ్యాము. ఇది జస్ట్ హాఫ్ రూట్ నుంచి వ్యూ మీకు తెలుస్తుంది కదా అసలు ఎట్లుందో. సూపర్ గా ఉందన్నమాట. కానీ అక్కడికే మేము ఫుల్ ఎనర్జీ అయిపోయింది మాకు. ఇంకొంచెంసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇంకా చాలా కష్టమైన రూట్ అన్నమాట. అదేంటంటే 2 కొండల మధ్యలో వెళ్ళాలా. అది ఇంకా చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకే వీడియో అయితే బోర్ అయిపోతుంది. సో అది చాలా అడ్వెంచరర్ గా ఉంటుంది. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కమ్మిలు, ఈ కమ్మిల పైనే వెళ్ళాలన్నమాట. చాలా డేంజరస్ గా ఉంటుంది. సో మీకు నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.